అట్ట ఎగిరిన అనుకో కాలు నొప్పులు వస్తాయి. అస్సలు కనపడట్లేదు పావని. పైన బ్రిడ్జి ఉంది, వెళ్ళి చూద్దామా? సరేదా. అబ్బా ఎంత పెద్దగా ఉంది పావని. కానీ ఒక్క వినాయకుడి చేతిలో కూడా లడ్డు లేదేంటి? లడ్డు ఉంటుంది అనుకున్నానే. ఇక్కడ లడ్డు ఎందుకు ఉంటుంది? లడ్డు ఆల్రెడీ వేలంపాట్లో అమ్మేసి ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చేది గణేష్ లడ్డు. లడ్డు ఉంటుందని వచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు దేవుని చూడడానికి రాలేదా, లడ్డు తీసుకోవడానికి వచ్చావా? అంటే లడ్డు ఉంటుందనే వచ్చా. మళ్ళీ స్వామి కోసం కూడా వచ్చాలి. సర్లే పదా. స్వామి, ఇన్ని రోజులు మీ అమ్మా నాన్నను వదిలేసి మా కోసం వచ్చి మమ్మల్ని అందరినీ ఆడించి పాడించి వెళ్తున్నావు. అలాగే వచ్చే సంవత్సరం కలుసుకుందామే. మమ్మల్ని అందరినీ ఇలాగే చల్లగా కాపాడు. తప్పులు ఏమన్నా చేసి ఉంటే క్షమించు స్వామి.